చంద్రబాబు గారు ఈ కీలకమైన అంటే ప్రతి సంవత్సరం కూడా బ్యాంకర్లతో మీటింగులు జరుగుతాయి. జగన్ హయాంలో అవి చాలా లైట్ పట్టించుకునేవాళ్ళు కాదు, అంటే అదేదో నడిచిపోయేది అంతే, వాళ్ళతో ఫైనల్గా ఓ ముక్క మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు గారు మాత్రం డీటెయిల్డ్గా మాట్లాడతారు ప్రతి ఒక్క అంశంలో కూడా. అందులో బ్యాంకర్లకు సంబంధించినటువంటి మీటింగ్లో బాబు గారు సచివాలయంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో కీలకమైనటువంటి సూచనలు చేశారు. 5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. 3,75,000 కోట్లు ప్రాధాన్య రంగాలకి, అందులో 1,65,000 కోట్లు ఇతర రంగాలకి కేటాయిస్తూ రుణ ప్రణాళిక తయారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికే 2,64,000 కోట్లు లక్ష్యం, అంటే గతం కంటే కూడా 14% అధికంగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. డైరీ, పౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రికీకరణకి, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలకి 32,600 కోట్లతో రుణ ప్రణాళిక ఆమోదించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యత రంగానికి 3,23,000 కోట్లు పెట్టుకుంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 3,75,000 కోట్ల రూపాయల రుణ ప్రణాళిక అని, ఇది కూడా 16% అధికంగా ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒకటి మాత్రం రైతులందరూ కూడా ఆశిస్తున్నారు, జగన్ టైంలో బాగా దెబ్బతిన్నటువంటిది ఏంటంటే వ్యవసాయ రంగంలో డ్రిప్ ఇరిగేషన్ పట్టించుకోవాలా, యాంత్రికీకరణ పట్టించుకోవాలా, ఈ మిషనరీకి సంబంధించినటువంటివి పట్టించుకోలేదు. అంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రైతు పెట్టుకునేటటువంటిది ఉంటుంది. అస్సలు అది పట్టించుకోలేదు 5 ఏళ్ల నుంచి కూడా. ఎస్పెషల్లీ రాయలసీమ రైతులు పల్లె ప్రాంతాల్లోనే జగన్ని తిరస్కరించడంలో కీలకమైనటువంటి పాత్ర అది. ఎందుకంటే ఎక్కువగా డ్రిప్ ఇరిగేషను అవి వాడుతూ ఉంటారు, అలాంటి వాటికి పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాబు గారు దాని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. ఇక పైన ట్రాక్టర్లు కొనుక్కోవడం లేకపోతే ఇతరత్ర ఎక్విప్మెంట్ కొనుగోళ్ళకి వీటికి లోన్స్ బాగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వం సబ్సిడీలు అందేటటువంటి అవకాశాలు ఉన్నాయి.